ఇంద్రమ్మ జోహార్ ఇంద్రమ్మ జోహార్ ఇంద్రమ్మ జోహార్ ఇంద్రమ్మ. ఈనాడు మన తల్లి ఇందిరాగాంధీ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో మనం కలవటం చాలా నాకు ఆనందంగా ఉంది. ఆ తల్లిని ఎన్ని జనం కూడా మన రుణం తీసుకోలేము. ఎందుకంటే ఆ మా తల్లి ఈ దేశానికి ఆవిడ ఏమేం చేసిందో చాలామంది మర్చిపోయారు. మన బ్యాడ్ లక్ వాళ్ళే కంటే మనం కూడా చెప్పడం మర్చిపోయాం. ఇంకో పార్టీ వాళ్ళు ఇప్పుడు చెప్పడం పని లేదు, మన పార్టీ వాళ్ళు చెప్పడం కూడా మర్చిపోయారు. ఇందిరాగాంధీ గారు ఒక మోతీలాల్ గారి యొక్క మనవరాలు అయ్యుండి, నెహ్రూ గారి యొక్క కూతురు అయ్యుండి, ఆగర్భ శ్రీమంతుడి కుటుంబంలో పుట్టినటువంటి మా తల్లి భారతదేశంలో తొలిసారిగా కడుబీదవాడికి ఇల్లు స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టాలి అనేటువంటి ఆలోచన నీకు నాకు రావటం పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ అటువంటి ఆగర్భ శ్రీమంతురాలు కడుపును పుట్టినటువంటి మా తల్లి కడుబీదవాడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి పూర్వం ఎక్కడుండేవారు తెలుసా? కాలగట్లమ్మట, లేకపోతే ఏదైనా రైతు దయతలిస్తే ఆ పొలాల గట్టుని ఉండి పోతే తీసేయమంటే పొమ్మటం, అటువంటివన్నీ తెలుసు మాకు. అటువంటిది కాకుండా తొలిసారి భారతదేశంలో పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలని, ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కట్టాలనేటువంటిది, అంటే ఇల్లు అంటే బిల్డింగ్లు కాదు, పాకలు మాత్రమే. అటువంటిది భారతదేశంలో తొలిసారిగా ఇంటి స్థలంతో పాటు బిల్డింగు అంటే కాలనీ కట్టాలనేటువంటిది ప్రప్రథమంగా భారతదేశ చరిత్రలో భుజబలపట్నం అనేది నాకు కైక్లూ నియోజకవర్గం, అప్పుడు నేను ఎమ్మెల్యేని కాదు, భుజబలపట్నం సైన్స్ ప్రెసిడెంట్ గారు బద్రీరాజు గారు, కమిలప్పారావు గారు ఎమ్మెల్యే గారు ఉండగా బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. ఏంటి భారతదేశంలో తొలిసారిగా కాలనీ అనేది మొదలెట్టిందంటే అది కైక్లూ నియోజకవర్గంలో భుజబలపట్నం. ఇది సత్యం. అంకుల్ జాతీయం చేసి కడుబీదవాడు కూడా బ్యాంకులోకి వెళ్ళి గొర్రెలో బర్రో రిక్షావో బండి ఏదో తీసుకునేటువంటి పరిస్థితి. బ్యాంక్ మాకు ఎరక్క, బ్యాంక్ అంటే కేవలం మా రాజుగారికో రెడ్డి గారికో చౌదరి గారికో నాకు ఏదో అంతే, అంటే ధనవంతులు, అందులో కూడా భేదాలు ఉంటారు. మా రాజులో భేదం ఉంటుంది, మీలో భేదాలు ఉండొచ్చు. కానీ ఒక ధనవంతుడు కేవలం అతనే బ్యాంక్ వెళ్ళేటువంటి అలవాటు తప్ప మామూలు మనిషి ఎప్పుడు కూడా బ్యాంక్ వెళ్ళే ఆలోచనే లేదు. అటువంటి పరిస్థితుల్లో మా తల్లి భారతదేశంలో బ్యాంకులు జాతీయం చేసి ఒక బడ్డీ కానీ తింటూ కలెక్టివ్గా మన ప్రభుత్వం తరఫున వాళ్ళకి హామీ ఇచ్చి ఇవ్వటం జరిగింది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మొరార్జీభాయ్ దేశాయ్ ఉన్నవారు. ఆయన అన్నారు, అంటే ఆర్థిక మంత్రిగా, ఏంటి ఈ దరిద్ర నారాయణను తీసుకొచ్చి డైరెక్ట్గా బ్యాంకులో పెట్టేస్తున్నావు, బ్యాంకులు దేవాలయం అయిపోతాయి, చాలా ప్రమాదమైన నిర్ణయం ఇదని చెప్పి అంటే ఆవిడేమందంటే, ఈ ప్రజలు చేసే కష్టంతో వాళ్ళ చెమటతో దేశం బతుకుతూ ఉంది, 2-3% పోతే కూడా నష్టమేం లేదు అని చెప్పి ఆవిడ ఈ కార్యక్రమం పెట్టింది. ఇంకో విషయం చెబుతున్నాను. ఇప్పుడు ఆవిడ పెట్టినటువంటి కార్యక్రమం డ్వాక్రా స్కీమ్ ఎవరు పెట్టారు అది చెప్పుకోలేరు. డ్వాక్రా స్కీమ్ పెట్టింది పివి నరసింహరావు, విజయ్ కుమార్ రాజు. పివి నరసింహరావు చెబితే ఎంపీగా ఉండి ఆ యొక్క డ్వాక్రాని బాగా ప్రసిద్ధి తీసుకొచ్చింది విజయ్ కుమార్ రాజు. అయితే మనం డ్వాక్రా చెప్పుకోం, ఏది చెప్పుకోం. ప్రైమ్ మినిస్టర్ ఇవాళ నేషనల్ హైవే రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లు ఎవరో స్టార్ట్ చేసింది పివి నరసింహరావు. అయితే తర్వాత నో డౌట్ బీజేపీ వచ్చే వాజ్పేయి గారు వచ్చి దాన్ని చాలా ఇంప్రూవ్ చేశారు, దాని మనసావాచాన్ని అప్రిషియేట్ చేయాలి. కానీ ఇనిషియేట్ చేసిన వాడు ఎవడో పివి నరసింహరావు. అది కూడా మనం ఎవరికి తెలియదు, చెప్పకుండా తెలియదు. కాబట్టి ఇటువంటివన్నీ చూస్తే నాకు బాధ అనిపిస్తుంది. ఏదైనా ఇందిరాగాంధీ గారు చేసిన కార్యక్రమం ఇవాళ మనం బండి తిరిగి ప్రజలకు ఇస్తామంటే ఆ మహాతల్లి పుణ్యం. కాకుండా విదేశాల నుంచి, అమెరికా నుంచో మరో దేశాల నుంచో మనం ఆహార పదార్థాలు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. 1968లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని పెట్టింది ఇందిరాగాంధీ. ఫుడ్ కార్పొరేషన్ ఏంటంటే ఆ యొక్క నిల్వలు దాచుకోవటానికి. ఫుడ్ FCI క్రియేటెడ్ బై ఇందిరాగాంధీ అని చెప్పి మనోడు ఎవరికీ తెలియదు. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మహాతల్లి చేసింది. కాబట్టి మన పైగా గరీబీ ఆటో ఏంటి ఎవరు పెట్టారు అంటే ఆవిడకి దీంట్లో ఉన్న కారణం ఏంటంటే చాలామందికి నా దృష్టిలో కూడా దేశానికి ప్రమాదం ఎక్కడ ఉందంటే ఓకేనా
ఈరోజు ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా మా భీమవరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ తిరుమల దేవస్థానం చైర్మన్ మా గురువు గారు కనుమూరు బాపరాజు గారికి అభినందనలు తెలియజేస్తూ, అలాగే మన ఇందిరాగాంధీ గారి 107వ జయంతి పురస్కరించుకుని ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మా ఇందిరాగాంధీ గారికి పూలమాల వేసి అలాగే వృద్ధులకి పళ్ళు పంచిపెట్టడం జరిగింది. బాపరాజు గారి ఆధ్వర్యంలో మన ఇందిరాగాంధీ గారు భారతదేశానికే తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. మన అందరూ కూడా భారతదేశంలో ఏంటి బయట ప్రపంచంలో కూడా ఐరన్ లేడీ అని చెప్పి ఆవిడకి ఒక మంచి బిరుదు ఉంది. ఏ పని అయినా సరే సమర్థవంతంగా మహిళలకి ఒక భారతదేశంలోనే మహిళలు ప్రధానమంత్రి అవటం ఒక ఆదర్శం మహిళలందరికి కూడా. అలాగే ఆవిడ చేసిన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయంటే ఆ రోజున ఆవిడ చేసిందే. ఇందిరమ్మ కాలనీలో ఇల్లులు ఇచ్చి వాళ్ళకి రోడ్లు వేసి ఒక డ్రైనేజీ సమస్య, ప్రతి ఒక్కడు కూడా పేదవాడు ఉండకూడదని చెప్పి గరీబ్ హటావో అని చెప్పి, అలాగే బ్యాంకులన్నీ కూడా భారతదేశంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా జాతీయం చేసి ఒక పేదవాడు కూడా బ్యాంకుకి ఖాతా తీసుకుని లావాదేవీల్లో అదే మన లోన్లు తీసుకోవడం కూడా చేసి, అలాగే డోక్రా మహిళ అని చెప్పి అలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఈ రోజున మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరాన్ని జరుపుకోవటం, ఇందిరాగాంధీ గారి జయంతి జరుపుకోవటం, మా గురువు గారు బాపరాజు గారి ఆధ్వర్యంలో జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.